హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కూడా వేల సంవత్సరాల నుంచి ఇవాల్వ్ అవుతూనే ఉందండి. మనిషి బతుకుండడానికి, మనిషి ఉనికి ఇప్పటి వరకు కూడా మనుగడలో ఉండడానికి కారణం గత 50 సంవత్సరాలుగా ఇక్కడ చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తాం మనము. ఓవర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ మనం పాటిస్తూ ఉన్నాం. నెక్స్ట్ తరాలైతే కంప్లీట్గా తక్కువ సమయంలోనే వాళ్ళు వైపౌట్ అయ్యే అవకాశం ఉంది. టీవీ రెవల్యూషన్ అని స్టార్ట్ అయింది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే పెద్ద ఉపద్రవం మనకు త్వరలో రాబోతుంది. అంటే కంప్లీట్ మెడికల్ సిస్టమ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉంది. 90% ఇప్పుడు జరుగుతున్న రోగాలు, మరణాలు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే మనకు వస్తూ ఉన్నాయి. 70% నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, 20% కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక మన ఎవ్రీ ఇయర్ 2% జనాలు బిలో పువర్టీ లైన్ వెళ్ళిపోతున్నారు. 90% మనకున్న అనారోగ్యాలకి మెడిసిన్స్ కానీ, సర్జరీస్ కానీ అవసరం లేకుండానే మనం సంపూర్ణంగా రివర్స్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను ఒక గ్లోబల్ హెల్త్ ఎక్స్పర్ట్ని, పాలసీ అడ్వైజర్ని. అండ్ నేను స్వతహాగా ఒక అక్యుపంక్చర్ అండ్ రీహాబిలిటేషన్ ఎక్స్పర్ట్. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇది ఒక నూతనమైన ఛానల్ మేము స్టార్ట్ చేయబోతున్నాము, డాక్టర్ పిఎస్ సాగర్ అండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటి, మీరు ఏం నేర్చుకోబోతున్నారు, ఏం తెలుసుకోబోతున్నారు, ఈ ఛానల్లో ఏంటి స్పెషల్ అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కూడా వేల సంవత్సరాల నుంచి ఇవాల్వ్ అవుతూనే ఉందండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి మన ఆయుర్వేదం కానీ, లేకపోతే సిద్ధ మెడికల్ సిస్టమ్స్, యునాని, ఇలాంటి ఎన్నో సాంప్రదాయ వైద్యాలు, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, వేల సంవత్సరాల నుంచి మనిషి బతుకుండడానికి, మనిషి ఉనికి ఇప్పటి వరకు కూడా మనుగడలో ఉండడానికి కారణం మన సాంప్రదాయ వైద్యాలు మాత్రమే. ఆ సాంప్రదాయ వైద్యాల నుంచి ఇవాల్వ్ అయ్యి మనకి ఇప్పుడు ఎన్నో మోడర్న్ మెడికల్ సిస్టమ్స్ కూడా వచ్చాయి. అలోపతి లాంటివి ఎన్నో మోడర్న్ మెడికల్ సిస్టమ్స్ వచ్చాయి. కానీ గత 50 సంవత్సరాలుగా ఇక్కడ చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తాం మనము. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి చేయని పొరపాట్లన్నీ కూడా ఈ 40-50 ఇయర్స్ ఇండస్ట్రియలైజేషన్ వల్ల, కార్పొరేటైజేషన్ వల్ల మనం ఎన్నో తప్పులు చేసేసాము. సో కెమికల్స్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఫుడ్లో కూడా మనం కెమికల్స్ వాడడము, మెడికల్ సిస్టమ్స్లో కెమికల్స్ తీసుకురావడము, అండ్ హెవీగా మన డైట్, లైఫ్ స్టైల్ని మనం పాడు చేసేసుకున్నాము. ఓవర్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ మనం పాటిస్తూ ఉన్నాం. సో దీనివల్ల ప్రకృతికి విపరీతమైన హాని చేశాము. అలాగే మన శరీరంలో ఉన్న ప్రకృతిని కూడా మనం విధ్వంసం క్రియేట్ చేస్తాం. అంటే కొన్ని వేల సంవత్సరాలు మనం కష్టపడితే కానీ వీటిని రివర్స్ చేయలేని పరిస్థితి. అండ్ దీని పరిసరాలు మనం మాత్రమే కాదండి, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి చర్మగీతం పాడాలి ఇంకా, లేకపోతే నెక్స్ట్ తరాలు ఇంకొక 15-20 సంవత్సరాలు కూడా బతకడం కూడా గగనంగా మారిపోతుంది. సో మన ఆహారాన్ని మనం విషంగా మార్చుకున్నాము. మనం విష ప్రయోగంతోనే ఆరోగ్యాన్ని మేనేజ్ చేయడం నేర్చుకున్నాము. సో ఇక్కడ దానివల్ల మన ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా పోయింది. సో నెక్స్ట్ తరాలైతే కంప్లీట్గా తక్కువ సమయంలోనే వాళ్ళు వైపౌట్ అయ్యే అవకాశం ఉంది. సో యునైటెడ్ నేషన్స్, WHO గుర్తించి ఒక స్ట్రాటజీ డెవలప్ చేస్తారు. ఇంకా మనం ఈకో సిస్టమ్ని పూర్తిగా దెబ్బతీయడం అనేది ఇంకా ఆపేయాలి. ప్రకృతిని పాడు చేసే ఏ వ్యవస్థ అయినా కూడా ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో కొనసాగొద్దు. అది మన ఆరోగ్యం విషయంలో అయినా కానీ, మన ఆహారం విషయంలో అయినా కానీ, ప్రతి అంశంలో కానీ. సో అందు గురించే మీరు చూస్తున్నారు, ఈవీ రెవల్యూషన్ అని స్టార్ట్ అయింది. సో మనం పెట్రోకెమికల్స్ వీటికి దూరం అయ్యి కంప్లీట్గా ఒక న్యాచురల్ సస్టైనబుల్గా సోలార్ నుంచి కానీ వీటి నుంచి మనం తీసుకోవాలి. అలాగే సేంద్రియ వ్యవసాయం గురించి, ఆర్గానిక్ ఫుడ్స్ గురించి మనకు ఎన్నో రకాలుగా ఇప్పుడు ఉద్యమంగా మారుతూ ఉంది. మన ఆహారం ఏ రకంగా సేఫ్ లేదు. సో మనము మన ఆరోగ్యం కోసం కూడా విపరీతంగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ప్రివెంట్ చేయట్లేదు, క్యూర్ చేసుకోవట్లేదు. సో జస్ట్ అనారోగ్యాన్ని మేనేజ్ చేయడానికి ఇంకా విషపూరితమైన వైద్యాలు తీసుకొని మన ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా భ్రష్టుపరిచి ఇప్పుడు ప్రజెంట్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనే పెద్ద ఉపద్రవం మనకు త్వరలో రాబోతుంది. అంటే కంప్లీట్ మెడికల్ సిస్టమ్స్ అన్నీ కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉంది ఒక 2-3 ఇయర్స్లో. సో దానికి ప్రత్యామ్నాయంగా
మళ్ళీ మన ప్రాచీనమైన సాంప్రదాయాల వైద్యం మీద డబ్ల్యూహెచ్ఓ యునైటెడ్ నేషన్స్ దృష్టి పెట్టింది. వాటి మీద రీసెర్చ్ కండక్ట్ చేశారు. 2014లోనే నిర్ధారణకు వచ్చేసారు. మనకి సెల్ఫ్ హెల్త్ కేర్ అంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. 90% ఇప్పుడు జరుగుతున్న రోగాలు, మరణాలు డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే మనకొస్తా ఉన్నాయి. 70% నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, 20% కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తా ఉన్నాయి. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ ఎవరు మెయింటైన్ చేయాలి? మీ తరఫున ఇన్సూరెన్స్ కంపెనీస్ మెయింటైన్ చేయాలా? లేదా మీ తరఫున హాస్పిటల్స్ మెయింటైన్ చేయాలా? ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఈ 90% అనారోగ్యాలు రాకుండా చేయొచ్చు. అండ్ ఒక ప్రొయాక్టివ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ మనకు రియాక్టివ్ అంటే రోగం రావాలి, దాన్ని మేనేజ్ చేయాలి. ఇంకా ముదిరే వాళ్ళే దాన్ని మేనేజ్ చేయాలి. ఇంకా తీవ్రంగామైన మెడిసిన్స్‌తో మేనేజ్ చేయాలి. తర్వాత సర్జికల్‌గా మొత్తం డ్యామేజ్ చేసేసి సర్జికల్‌గా మేనేజ్ చేయాలి. ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా హరించేయాలి. సో ఇప్పుడు జరుగుతున్న ఒక రియాక్టివ్ మోడల్. దాన్ని ఒక ప్రొయాక్టివ్ మోడల్‌గా తీర్చిదిద్దాలి. ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్ మొత్తం ఆరోగ్య వ్యవస్థకి పునాది ఉండాల్సింది సెల్ఫ్ హెల్త్ కేర్. సో ఈ ఛానల్‌లో మీకు ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ ఎలా ఉండబోతుందనేది ఎన్నో బోల్డని వీడియోస్ తెలుసుకుంటారు. గుండె జబ్బులు రాకుండా ఎలా మనం ఆరోగ్యంగా ఉండాలి, జీవనశైలి వ్యాధులు ఏవైతే ఉన్నాయో డయాబెటీస్, గుండె జబ్బులు, ఎన్నో జీవనశైలి వ్యాధులు, కీళ్ళవాతము, కీళ్ళ నొప్పులు రాకుండా అసలు మీరు మెడిసిన్సే వాడకుండా డ్రగ్‌లెస్‌గా ఎలా ఉండాలి, అసలు మొక్క దశలోనే రోగాలను ఎలా తుంచేయాలనేది ఫస్ట్ సెల్ఫ్ హెల్త్ కేర్ మీద ఎన్నో వీడియోస్ మీరు తెలుసుకుంటారు. తర్వాత అనారోగ్యాలు ఆల్రెడీ వచ్చాయి. ఫస్ట్ స్టేజ్‌లో ఉందా? సెకండ్ స్టేజ్‌లో ఉందా? ఫైనల్ స్టేజెస్‌లో ఉన్నాయా? ఎలా నేను హార్మ్‌ఫుల్ డ్రగ్స్ నుంచి, సర్జరీస్ లేకుండా ఎలా బాగుపడాలి, ఎలా బయటపడాలనే విషయాలు కూడా మీరు ఎన్నో డిసీజ్ స్పెసిఫిక్ వీడియోస్, ఎడ్యుకేషన్ వీడియోస్ మీకు ఉంటాయి. విత్ కేస్ స్టడీస్ కూడా పెడతాం. అంటే అసలు ఈ అసాధ్యం సర్జరీ లేకుండా, మందులు లేకుండా అని చెప్పేసి చాలామంది మేము బ్రెయిన్ వాష్ చేసేసారు ఈ జనరేషన్ మొత్తం. లేదండి, 90% మనకున్న అనారోగ్యాలకి మెడిసిన్స్ కానీ, సర్జరీస్ కానీ అవసరం లేకుండానే మనం సంపూర్ణంగా రివర్స్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. 2014-2025 వరకు ప్రపంచంలో ఉన్న ప్రతి గవర్నమెంట్‌ని ఒప్పించుకుంది ఈ పాలిసీ డిసిషన్స్‌కి. అండ్ 2030లో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చూసుకుంటే ఎంబీబీఎస్ సబ్జెక్ట్‌లో కూడా ఆయుర్వేద నేర్చుకోవాలి, హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ నేర్చుకోవాలి అని సిలబస్‌లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎయిమ్స్ హాస్పిటల్‌లో కూడా మనం చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. సో డాక్టర్సే ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ సబ్జెక్ట్ నేర్చుకొని ప్రివెన్షన్, క్యూర్ మీద నెక్స్ట్ జనరేషన్స్ పనిచేస్తే ఇంకా ప్రతి హాస్పిటల్ కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అప్రోచ్‌లోనే ఉంటుంది. అంటే ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతుందంటే 90% మనకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసీజ్ రాకుండా ఎలా ఉండాలి, ఒకవేళ వస్తే డ్రగ్‌లెస్‌గా ఎలా మళ్ళీ ఆరోగ్యాన్ని రిస్టోర్ చేసుకోవాలి, అనవసరమైన సర్జరీస్‌కి, అనవసరమైన డ్రగ్స్‌కి ఎలా దూరంగా ఉండాలి అన్నీ నేర్చుకోబోతున్నారు. సో ఇదంతా కూడా నేను నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో జరగాల్సిన డెవలప్‌మెంట్స్ మీకు ఇప్పుడే ఎడ్యుకేట్ చేయబోతున్నాను. దానివల్ల మీరు, మీ ఫ్యామిలీ వెల్ ఇన్ఫార్మ్డ్‌గా ఉంటారు. దానివల్ల మీ ఇంట్లో ఎలాంటి అనర్థాలు జరగకుండా, క్యాన్సర్స్‌తో మరణాలు అవ్వకుండా, గుండె జబ్బులు రాకుండా, ఎన్నో అనారోగ్యాలు రాకుండా, హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక మన ఎవ్రీ ఇయర్ 2% జనాలు బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోతున్నారు. 70% జనాలందరూ కూడా ఎఫోర్డబుల్ లేదు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోకుండా ఆర్థిక భారం తట్టుకోలేని అండ్ అనారోగ్యం కోల్పోవడం, ఆర్థికంగా నష్టపోవడం 2 జరుగుతాయి. సో ఇవి 2 జరగకుండా ప్రతి ఒక్కరూ నా వీడియోస్ రాబోతుంది. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఈ ఛానల్‌ని. మీకు తెలిసిన వాళ్ళకి కూడా, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇదొక ఉద్యమ రూపంలో ఈ ఛానల్‌ని మేము ముందుకు తీసుకెళ్ళాలి. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఒక వాలంటీర్‌గా. అండ్ ఈ ఎడ్యుకేషన్ నా ఫ్యామిలీ వరకు నేను పరిమితం చేయట్లేదండి. నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ సోషల్ హెల్త్. అంటే ఫిజికల్ హెల్త్ మన చేతిలోనే ఉంది. మన మెంటల్ హెల్త్ మన చేతిలోనే ఉంది. సోషల్ హెల్త్ మీతో పాటు, నాతో పాటు మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనం సామాజిక ఆరోగ్యం అనేది నెలకొల్పగలం. సో సామాజిక ఆరోగ్యం కొరకైనా ఒకరినొకరు మనం హెల్ప్ చేసుకోవాలి. ఒకరికొకరికి ఎడ్యుకేషన్ తీసుకురావాలి. ఎందుకంటే కార్పొరేట్ ఇంట్రెస్ట్ దీంట్లో లేదండి. కార్పొరేట్స్‌కి డబ్బు మాత్రమే ఇంపార్టెంట్. రీసెర్చ్ దేని గురించి జరుగుతుందంటే ఎప్పుడు పేషెంట్‌గా ఉంచడానికి మాత్రమే రీసెర్చ్ జరుగుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ జరిగే రీసెర్చ్ అంతా ప్రివెన్షన్, క్యూర్ మీద జరుగుతుంది. ఆరోగ్యంగా ఉండేలాగా సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ మీద జరుగుతున్నాయి. అంటే
ప్రతి అంశంలో మన ఆహారంలో గానీ, మన ఆరోగ్యంలో గానీ, మన లైఫ్ స్టైల్ గానీ పూర్తి సహజ సిద్ధంగా ఉండాలి. ఎలాంటి ప్రకృతిని గానీ హాని చేయకుండా మనం బతికుండాలి. మన ఫ్యూచర్ జనరేషన్‌లు గూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు సంపాదిస్తున్నామంటే మన పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్ తరాలు బాగుండాలని. కానీ ఈ నాలెడ్జ్ లేకపోతే మనం ఆరోగ్యంగా ఉండం. వాళ్ళ నెక్స్ట్ తరాలను గూడా ఆరోగ్యంగా ఉంచలేము. సో, ఒక ఉద్యమ రూపంలో ఈ ఛానెల్‌ని మీరు ప్రమోట్ చేయాల్సిందిగా మీరందరూ సహకరించాలి. ప్రతి వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా షేర్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ మనం అంతా ఒక వసుదైవ కుటుంబం. అందరూ బాగుండాలి. దాంట్లో మనము ఉండాలని కోరుకునే మనుషుల్లో నేను ఒక్కడిని. దాంట్లో మీరు నాలాగా ఆలోచించే వాళ్ళైతే తప్పకుండా మా మా ఈ సంకల్పాన్ని, ఈ ఉద్దేశాన్ని మీరు ముందు తరాలకి తీసుకెళ్ళడానికి మీరందరూ గూడా నాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.